ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా కాఫీ. బావా నిన్నే కాఫీ. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకపోయావు. కావాలనో వద్దనో ఏదో ఒక ముక్క చెప్తే అయిపోతుంది కదా. బావా నిన్నే. బావా బావా కాఫీ. శివ, సరిపోయింది. పెళ్ళాం పలకరిస్తే పట్టింపు లేదు కానీ చెల్లెలు టచ్ చేస్తే మాత్రం వెంటనే తల తిప్పి చూశాడు. ఏమైంది? నీకేమైందని అడుగుతున్నాను బావా. శివ కొంచెం ఆగు. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? శివ పిలుస్తున్నా సరే పలకలేదెందుకు? నేను వినిపించుకోలేదమ్మా. నా మాట ఎప్పుడు వినిపించుకున్నాడు గనక. అబ్బబ్బబ్బా, ఒక్క నిమిషం అన్న ఏం చెప్తాడని నువ్వు వినకుండా మాట్లాడుతూనే ఉన్నావేంటోదినా? నేను 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక్క మాట అయినా మాట్లాడతాడేమోనని చూస్తున్నాను. ఈ రోజు అన్నయ్య ఎందుకో పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. దీన్ని కూడా పొదుపు చేస్తున్నావా ఏంటి బావా? ఒక్క నిమిషం ఆగు శివ. అన్నయ్య మనసులో మాట ఏంటో చెప్పనివి ముందు. నువ్వు చెప్పన్నయ్య, ఎందుకలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అమ్మ గురించి. ఎందుకన్నయ్య? అమ్మ కల్లోకొచ్చిందా? అమ్మ ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుందమ్మా. కానీ ఈరోజు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అమ్మ మీ అందరి బాధ్యతలు నాకు అప్పచెప్పి అర్జెంటు పనుంది వెళ్ళొస్తాను, ఒకవేళ రావడం ఆలస్యమైతే చెల్లెలు భయపడకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళింది. ఆ రోజే ఈ రోజమ్మా. ప్రతి సంవత్సరం ఈ రోజు వస్తుంది గాని అమ్మ మాత్రం తిరిగి రావట్లేదు. సావిత్రి అత్తయ్య ఎక్కడున్నా తిరిగొస్తుందని నమ్మకం నాకుంది బావా. ఎందుకంటే నువ్వు సర్పంచ్ అవ్వడం, పంచాయతీలో తీర్పు చెప్పడం ఇవన్నీ సావిత్రి అత్తయ్య చూడటానికైనా తప్పకుండా వస్తుంది. మాకు కూడా అమ్మని చూడాలనిపిస్తుంది. మన ఊరి పుష్కరాలప్పుడు వెళ్ళిపోయిన అమ్మ మన ఊరి పుష్కరాలప్పుడే వస్తుందేమో. చూడాలన్నయ్య. మేం భయపడకుండా జాగ్రత్తగా చూసుకోమని అమ్మ చెప్పింది. నువ్వు హుషారుగా ఉంటేనే మేమంతా హుషారుగా ఉంటామన్నయ్య. అవునమ్మా, మీరేం భయపడకండి. అమ్మ గుర్తొచ్చి ఆగిపోయానే గాని మీకు అండగా ఈ అన్నయ్య ఉంటాడమ్మా. మీరెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే అమ్మ ఎప్పుడొచ్చినా చెల్లెలని జాగ్రత్తగా కాపాడుకున్నావు గంగా అని అమ్మ ఆనందపడుతుంది. అవునన్నయ్య, నువ్వు ఈ రోజు గురించి ఆలోచించి అమ్మ కోసం బాధపడుతున్నావు, కానీ మేము రేపటి గురించి ఆలోచిస్తున్నాం తెలుసా? అన్నకంటే చెల్లెలకే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనుందే. భవిష్యత్తు గురించి కాదు వదినా, రేపు స్పెషల్ డే, ప్రత్యేకమైన రోజన్నమాట. ఏంటమ్మా అది? రేపు శ్రీవల్లి అక్క పుట్టినరోజు కదా. అవును కదూ? అబ్బా, చెల్లెలు పుట్టినరోజు అనగానే మొహం ఎంత వెలిగిపోతుందో. అవును, నా చెల్లెలి పుట్టినరోజంటే నాకు పండగే కదా. నా పుట్టినరోజు ఎప్పుడొస్తుందా, నీ చేత గోరింటాకు ఎప్పుడెప్పుడు పెట్టించుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. ఆ రోజు రానే వచ్చింది.
అన్నయ్య అయ్యయ్యో అయ్యయ్యో ఏమైందమ్మా? కాలుకి ముళ్ళు గుచ్చుకుందన్నయ్య. అయ్యయ్యో కూర్చో. అన్నయ్య నాకు గోరింటాకు అంటే ఇష్టం కదా, గోరింటాకు కోసుకుందామని రామసుబ్బయ్య గారి తోటకెళ్ళాను. కాలుకి ముళ్ళు గుచ్చుకుందన్నయ్య. మీరెందుకు ఏడుస్తున్నారమ్మా? అక్క ఏడుస్తుంది కదా, అందుకే మాకు కూడా ఏడుపు వస్తుంది. ఏడవకండమ్మా, ఏడవకమ్మా, ఏం కాదులే. శ్రీవల్లి, ఇంకెప్పుడు నువ్వు గోరింటాకు కోసం ఎక్కడికి వెళ్ళొద్దు. అన్నయ్య అయితే మనం కూడా మన ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు నాటుదాం అన్నయ్య. అలాగే అమ్మా. ఆ చెట్టుటి అమ్మా. అన్నయ్య ఎందుకు చెట్టుకు బొట్టు పెడుతున్నావు? తులసి చెట్టు అమ్మలాంటిదైతే గోరింటాకు మీలాగే నాకొక చెల్లి లాంటిది. అది కూడా మీలాగే పెరగాలి కదమ్మా. బొట్టు పెట్టి ఈ చెల్లికి మన ఇంట్లో వాటా ఇస్తున్నాం. ఆ రోజు నువ్వు నాటిన గోరింటాకు చెట్టు ఇంకా పచ్చగానే ఉందన్నయ్యా. ఎందుకుండదమ్మా, నేను ఎలాగైతే మిమ్మల్ని పెంచి పెద్ద చేశానో మీరు కూడా అలాగే దాన్ని పెంచి పెద్ద చేశారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.